హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ వరల్డ్. సో టుడే స్పెషల్ బీన్స్ టమాటో కర్రీ చేశానండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ బీన్స్లో మనకి అధికంగా ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయండి. మరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ బీన్స్ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2-3 కరివేపాకు రెబ్బలను కూడా తుంచుకొని వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక మనం ముందుగానే బీన్స్ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇవి వచ్చేసి మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్నాక అందులోనే చిటికెడు పసుపును కూడా వేసుకొని కలుపుకోండి. ఇది మంటని హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ బీన్స్ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఒక 2-3 మినిట్స్. సో ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లోనే వేయించేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మంటని ఉడికించుకోండి. తర్వాత మూత తీసి ఈ మధ్యలో మీరు మధ్యలో కలుపుతూ ఉండండి కూర. కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు 4-5 రెబ్బల వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కను కూడా దంచుకొని వేసుకోండి. సో ఈ అల్లం పేస్టుని మిక్సీలో కాకుండా మీ రోట్లో దంచుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత మూత తీసి మీ రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. మీరు మీ రుచికి తగినట్టుగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఈ కర్రీకి గ్రేవీ కోసం ఒక 10 జీడిపప్పు, 2-3 టమాటాలని పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. అది ఇందులో ఇప్పుడు వేసేసేయండి. వేసేసి ఒకసారి కలిపేసుకోండి. సో కలిపేసేసుకొని ఒక 1 మినిట్ కలుపుకున్నాక ఈ టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు, అంటే ఈ టమాటా పేస్ట్ నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీ రుచికి తగినట్టుగా కారం వేసుకొని, నేను ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నానండి. దీంట్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో మీ కారానికి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకొని కారం వేసుకోండి. సో కారం కొంచెం వేగిన తర్వాత ఈ కారం మొత్తం కలిసేంతగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. సో ఇప్పుడు కూడా మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. తర్వాత మనం ఇప్పుడు పేస్ట్ పట్టిన మిక్సీ ఉంది కదండి, దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని వేసుకోండి. కూర కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోండి. మీకు బాగా చిక్కగా కావాలి అంటే తక్కువ వాటర్ పోసుకోండి. కొంచెం కర్రీ లూజ్గా ఉండాలి అనుకుంటే ఎక్కువ వాటర్, ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి సరిపోతుంది. సో మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఈ ఆయిల్ పైకి తేలేంత వరకు, అంటే గుజ్జుగా ఇలా కర్రీ చిక్కపడేంత వరకు ఉడికించుకోండి. సో అంతేనండి, ఎంతో మీ ఆరోగ్యానికి మేలు చేసే ఈ బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.